హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. అందరికీ వీడియో ఓపెన్ చేయగానే తెలిసిపోయింది కదా ఏం వీడియో పెట్టాను అని చెప్పేసి. అవునండి, మా యోక్షి బర్త్డే అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేసాము ఏమన్నది ప్రతిదీ కూడా నేను వీడియో షూట్ చేశాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మంచిగా నేనైతే ఇలా ముగ్గు వేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంట్లో మంచిగా ఇలా పూజ చేసేసుకున్నాను అనమాట. కేసరి చేశాను ప్రసాదంగా. తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది కొంచెం చూపించు. సూపర్. ఎవరు పెట్టినారు నీకు కోను? అమ్మ పెట్టిందా? సూపరా. టాయ్తో ఆడుకుంటావా? ఏం టాయ్ అది? ఎలిఫెంట్. సరే, నాదో. టెంపుల్లో అక్కడేం వీడియో తీసుకోలేదు అని చెప్పేసి మార్నింగ్ నేను డ్రెస్ వేసాను అనమాట తనకి. అది కొద్దిగా చిన్న క్లిప్ తీసాము అని తీసాను అనమాట. ఈ క్లిప్స్ అన్నీ వచ్చేసి కూడా బర్త్డే కంటే ఒక 3 to 4 days ముందు నుంచి నేను డెకరేషన్కి సంబంధించినటువన్నీ కూడా కొద్దిగా చేసుకుందాము అని చెప్పేసి నేను ప్యాక్ చేసినటువన్నీ కూడా తీస్తున్నాను అనమాట. ఏమున్నాయి, ఎలా చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ యూనికాన్ థీమ్ చేద్దామని అనుకున్నాను అనమాట. కాబట్టి మిగతా ఫస్ట్ ఉండేటివన్నీ కూడా తీసేసి బాక్సెస్, ఇవన్నీ మనం బెలూన్ స్టాండప్స్ అవంతా కూడా ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసి దాన్ని సెట్ చేసేద్దాము. తర్వాత యూనికాన్ థీమ్ కాబట్టి యూనికాన్ థీమ్ కావాల్సినటువన్నీ కూడా నేను బుక్ చేసుకున్నాను అనమాట ఆన్లైన్లో. అవంతా కూడా నేను ముందు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఇట్లా ఇట్లా బ్యానర్ అవంతా కూడా నేను తీసుకున్నాను అనమాట కొత్తగా. అయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఉండేటివే. నేను ఇంక ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నప్పుడు తను లేసేసింది అనమాట. యోక్షి తను పడుకున్నప్పుడు అంతా ఇవంతా చేసుకుంటా ఉన్నాను, ఇంకా లేసేసింది అని చెప్పేసి ఇంకా అన్నీ ఎత్తి పెట్టేశాను అనమాట. తర్వాత ఈ క్లిప్స్ అన్నీ వచ్చేసి బర్త్డే రోజు అనమాట. ఇంకా అన్నీ సెట్ చేసేసాను అనమాట. మొత్తం ఏం కావాలి, ఎలా చేయాలి, డెకరేషన్కి సంబంధించినవంతా కూడా చేసి పెట్టేసుకున్నాను. యోక్షి ఇక్కడ టీషర్ట్ వేసుకుంది కదా, అది వచ్చేసి నేనే పెయింటింగ్ వేసానమాట. ఇట్స్ మై సెకండ్ హ్యాపీ బర్త్డే అని బెలూన్స్, కేక్, గిఫ్ట్స్ అన్నీ కూడా తనకి టీషర్ట్ పైన ప్రింట్గా రావాలి అని చెప్పేసి నేనే పెయింట్తో అలా వేసానమాట. ఇంకా తను బెలూన్స్తో బాగా మంచిగా ఆడుకుంటుంది అని చెప్పేసి ఇంకా తనని కొద్దిగా క్లిప్స్ తీసానమాట. మార్నింగ్ నుంచి ఏం వీడియో షూట్ చేయలేదు అని చెప్పేసి అలా కొద్దిగా వీడియో గుర్తుగా ఉంటుందని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి మేము నాటుకోడి చికెన్ బిర్యానీ చేశానమాట. చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత చికెన్ కర్రీ కూడా చేశాను, పెరుగు పచ్చడి. ఇది సింపుల్గానే చేసుకున్నాం అనమాట. నేనేమంతా వీడియో షూట్ చేయలేదు, లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే తీశానమాట. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి కొద్దిగా అలా క్లిప్ తీశాను. తర్వాత వచ్చేసి ఇంకా మేము ఈవినింగ్ ఇంకా డెకరేషన్కి సంబంధించినంత కూడా డబల్ టేప్తో అతికిచ్చేద్దాము, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా 4 o'clockకి ఆ టైంలో నేను ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఎందుకో ఈరోజు బర్త్డే రోజు కరెంటు పోయిందనమాట. కాబట్టి మళ్ళీ ఈవినింగ్ 5:30, 6కి ఆ టైంకి అంతా రాకపోతే చాలా ఇబ్బంది పడతామేమో అనుకున్నాం. కానీ లక్కీగా నా డెకరేషన్ అంతా అయిపోయేపాటికి కరెంట్ వచ్చేసింది. ఇంకా చాలా హ్యాపీగా అనిపోయిందనమాట. ఇక్కడంతా కూడా నేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే బ్యానర్ అతికిచ్చేద్దామని యూనికాన్ థీమ్ కాబట్టి యూనికాన్ థీమ్లో వచ్చేలాగానే నేను హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకున్నాను అనమాట. ఇంకా బెలూన్స్ అన్నీ కూడా ఆర్చ్ లాగా జస్ట్ పైన ఒక లైన్ లాగా మాత్రమే చేద్దాము. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎల్ షేప్లో చేశాను, రౌండ్గా చేశాను. అలా వద్దు, ఇప్పుడు జస్ట్ ఒక లైన్ లాగా చేసేద్దాము, మనమే కదా సింపుల్గా అనేసి నేను ఫస్ట్ పైన ఒక లైన్ అంతా చేసేసుకున్నాను అనమాట. ఆ లైన్ అత్తమ్మ హెల్ప్తో అంతా డబల్ టేప్ తీసుకొని అంతా పెట్టేసామన్నమాట మేమిద్దరం కలిసి కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడొకటి ఇక్కడొకటి అటువైపు ఇటువైపు బెలూన్స్ పెడితే బాగుంటుంది హ్యాంగర్ లాగా అని చెప్పేసి అలా సెట్ చేసేసానమాట. ఇంకా మిగతా ఇంకా కింద అంతా కూడా మన దగ్గర ఆల్రెడీ ఇది యూనికాన్ థీమ్ది బ్యానర్ తీసుకున్నప్పుడు మనకి 6 కట్అవుట్స్ వచ్చినాయి అనమాట అలాంటివి. కాబట్టి నేను ఇంకా అక్కడక్కడ పెడదాము, కొద్దిగా నిండుగా ఉంటుంది అని చెప్పేసి బెలూన్స్ అతికిచ్చి ఫస్ట్ బెలూన్స్ పైన ఇలా కట్అవుట్స్ పెట్టేశానమాట. కొద్దిగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఈ బాక్స్లో ఆల్రెడీ బెలూన్స్ అన్ని వేసేసాను కదా, అక్కడ TWO అని రాశానమాట. లాస్ట్ ఇయర్ ONE1 ఉన్నింది కదా, ఈసారి TWO అని పెట్టేసినాను. ఇంకా అటువైపు ఇటువైపు బెలూన్ స్టాండ్స్తో బెలూన్స్ అన్ని అతికిచ్చేసాను. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇంకా బర్త్డే కేక్ కట్ చేయాలంటే వీళ్ళు లోపల ఎంట్రీ కావాలి కదా, కాబట్టి కార్లో అయితే ఎంట్రీ చేయమని చెప్పారనమాట. నేను కార్కి అంతా కూడా మంచిగా బెలూన్స్ అతికిచ్చేసాను. కానీ మా యోక్షి పాప అయితే మొత్తం బెలూన్స్ తీసేసుకొని ఆడుకుందనమాట. సరే పోనీలే, తను ఆడుకుంది కదా చాలా అని చెప్పేసి నేను ఇంకా బెలూన్స్ మళ్ళీ అతికించలేదనమాట. బాగా బెలూన్స్ అంతా కూడా డెకరేషన్ చేసినాను, కానీ ఇంకా తను ఆడుకునే పాటికి ఇంకా అన్ని కింద పడేసేసింది అనమాట. ఇంకా అత్తమ్మ వీళ్ళంతా కూడా
ఎంట్రీ ఇచ్చేసారనమాట. ఇంక కార్‌ని కార్ ప్లేస్‌లో పెట్టేసి, ఇంక బర్త్‌డేకి కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసేసారనమాట. ఇంక వీళ్ళిద్దరికీ సేమ్ డ్రెస్సులు తీసుకున్నామనమాట. సంక్రాంతికెళ్ళినప్పుడే సంక్రాంతికి పండక్కి తీసుకున్నాము. ఆల్రెడీ మళ్ళీ బర్త్‌డేకి కూడా ఇంకొస్తుంది కదా అని చెప్పేసి బర్త్‌డేకి కూడా సేమ్ డ్రెసెస్ తీసుకున్నాను అనమాట. వీళ్ళిద్దరికీ సేమ్ చాలా బాగున్నాయి. వీడియోస్‌లో అంత ఎలిగెంట్ లుక్ కనిపించట్లేదు కానీ, ఎందుకంటే క్రీమ్ కలర్ కదా! అందుకే అంత ఎలిగెంట్ లుక్ కనిపించట్లేదు కానీ, రియల్‌గా అయితే చాలా బాగుంటుందనమాట. వర్క్ అయితే సూపర్‌గా వచ్చుంటుంది. పైన యోక్ పార్ట్ అంతా కూడా మంచి హెవీ వర్క్ ఉంటది. కింద అంతా బార్డర్ అంతా కూడా మనకి మంచిగా డిజైన్‌తో మంచిగా ఉంటుందనమాట. చాలా బాగున్నాయి. వీళ్ళకిద్దరికి డ్రెసెస్ కూడా సెట్ అయిపోయినాయనమాట. ఇద్దరికి సేమ్ డ్రెసెస్ తీసుకున్నాను. తర్వాతొచ్చేసి వెల్కమ్ బోర్డ్ కూడా పెట్టారనమాట. నేను మంచిగా వెల్కమ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి వెల్కమ్ బోర్డ్ కూడా పెట్టాను. తర్వాత ఇంక యోక్షి అయితే అక్కడ కేక్ కట్ ఇంక కేక్ తీసుకురాలేదనమాట. ఇంక కొద్దిగా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకుందాము ఇప్పుడే బర్త్‌డే కంటే ముందు కేక్ కట్ చేయకంటే ముందే అని చెప్తే యోక్షి రావట్లేదనమాట. ఆ మూలకే ఉంది. సరే కొద్దిగా అలానే ఉందిలే అని క్లిప్స్ తీసుకున్నాననమాట. తర్వాతొచ్చేసి ఇంక ప్రకాష్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసారు. ఇంక కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి కేక్ అంతా కూడా మేము ఇంకా చా పెద్ద కూల్ కేకు అలా అంతా ఏం తీసుకురాలేదనమాట. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చామనమాట. ఐస్ క్రీమ్ కేక్ అయితే మనం ఇంకా అంత హెవీ కెమికల్స్ ఏమి ఉండవనమాట. ఇది కొద్దిగా మైల్డ్‌గానే ఉంటాయి. పిల్లలు కూడా తిన్నా గానీ కొద్దిగా ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి ఇది తీసుకొచ్చామనమాట. నేను 1 మంత్ నుంచి పిల్లలకి ఇద్దరికి కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ మానేశాను. కాబట్టి ఇంక తినిపించడానికి కొద్దిగా భయమేస్తదనమాట నాకిలాంటివి. ఎందుకంటే ఇప్పుడు బయట బిస్కెట్స్, చాక్లెట్స్ తినకూడదని చాలా భయమేస్తుంది కదా! అందుకు నేను కూడా మానేపిచ్చేసాననమాట పిల్లలకి తినిపించకుండా. కానీ ఇంక ఇట్లాంటి టైమ్స్‌లో ఇంక తప్పదు గదా! తినిపించాలి. కాబట్టి కొద్దిగా మనం చేసుకుంటే మంచిగా బావుంటుందని చెప్పేసి ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చామనమాట. జస్ట్ ఇంకా కేక్ కట్ చేసి కేక్ తినేంత వరకు మాత్రమే వాళ్ళకిచ్చాను. తర్వాత నేను అస్సలు ఇంకొక్కసారి కూడా ఇవ్వలేదు. కానీ ఆ టైంలో మాత్రం బాగా ఎంజాయ్ చేసినారు. వాళ్ళిద్దరు కేక్ అయితే సూపర్బ్‌గా తిన్నారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట అది చాక్లెట్ కేక్. చాలా బావుంటది. ఇంగ ఇక్కడ మేము క్యాండిల్స్ అంతా వెలిగిచ్చేసి, ఇంగ కేక్ కట్ చేసేసామనమాట. చాలా బాగా అనిపిస్తదనమాట. ఎందుకంటే ఎవరిని పిలిచలేదు మేము. ఇంకా ఆ రోజు ఇంకా ఏమంటారు మనకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రకాష్ వాళ్ళ కొలీగ్స్ కూడా అందరికీ నైట్ 8:30, 9కి వస్తారు కదా! ఇంకా ఆ టైంలో ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడ్డం అని చెప్పేసి ఇంకెవరిని అయితే మేము పిలిచలేదనమాట. ఇంకా మనం దూరంగా ఉన్నాం కాబట్టి రిలేటివ్స్ వాళ్ళంతా కూడా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మేమొక్కటే అయినా గానీ పాపకు ఎప్పటికీ మెమొరబుల్‌గా ఉండాలి ప్రతి బర్త్‌డే కూడా అని చెప్పేసి నేను డెకరేషను, పాపకు కావాల్సినటివి అంతా గూడా మంచిగా హ్యాపీనెస్‌గా చేస్తాననమాట. అందరు రిలేటివ్స్ కానీ, ఇక్కడ కొలీగ్స్ కానీ అందరొస్తే చాలా బావుంటదని నాకు కూడా అనిపిస్తదనమాట. పిల్లలు కూడా చూస్తారు అంతా బావుంటది అని. కానీ మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి అలాంటివన్నీ కుదరవు. ఇంకా అమ్మ, నాన్న అయితే మా చెల్లి వాళ్ళ ఊర్లో జాతరుంది కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా అక్కడికి కంపల్సరీగా వెళ్ళాల్సిందే అక్కడికి. కాబట్టి ఇంక అక్కడికైతే వెళ్లారనమాట. లేకపోతే అమ్మ, నాన్న, లక్ష్మి, రమ్య, వీరేషు అందరిని రమ్మని చెప్దామనుకున్నాను. కానీ వాళ్ళెవ్వరు ఇంకా అక్కడ జాతరుంది. ఇంకా వాళ్ళకి ఆడ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి అక్కడ ఉండిపోయినారనమాట వాళ్ళు. కాబట్టి మేము ఇక్కడే సింపుల్‌గా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా మామయ్య కూడా రాలేకపోయినారనమాట. ఇంకా అత్తమ్మన వచ్చింది కదా అనేసి మేము ఇంకా 5 మంది ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. వాళ్ళ హ్యాపీనెస్ కోసం యోక్షి, దివి వీళ్ళిద్దరి కోసమే నేను ఏదైనా కానీ మంచిగా డెకరేట్ డెకరేట్ చేయాలి, హ్యాపీనెస్‌గా చూసుకోవాలి అని అనుకుంటాననమాట. వీళ్ళ బర్త్‌డేస్ అంతా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అనుకుంటాననమాట. కాబట్టి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసేసాననమాట లాస్ట్‌లో అందరం కూడా. మేమందరం కూర్చొని మంచిగా అయితే ఫోటోస్, వీడియోస్ అయితే మంచిగా తీసుకున్నాము. మేమొక్కటే కదా! కాబట్టి టైం కూడా బావుంటదనమాట. మనకు డెకరేషన్ చేసుకొని ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. స్టాండ్ పెట్టేస్తే అక్కడ మనం ఇంకా వీడియో ఆన్ చేసేస్తే సరిపోద్ది. వీడియోస్, ఫోటోస్ అయితే మంచిగా తీసుకున్నాము. ఇక్కడంతా లైట్స్ ఆఫ్ చేసేసి వాళ్ళ డ్యాడీ ఏదో ఫోటో తీసాడనమాట అట్లంతా. ఇంకా మనకి బర్త్‌డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కావాల్సినటివన్నీ కూడా ఎత్తి పెట్టుకోవాలి కదా! కాబట్టి ఇంకా బాక్సుల్లో అవన్నీ కూడా నీట్‌గా సెట్ చేసేసుకున్నాను. ఏ కవర్‌లోకి ఆ కవర్‌లో అన్నీ నీట్‌గా సెట్ చేసేసుకుంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. ఏది బ్రేక్ అవ్వకుండా మంచిగా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివన్నీ మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతది. బటర్‌ఫ్లైతో సహా అంతా నీట్‌గా పెట్టేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్ బాయ్.